వందే శంభుమాపితం సురగరుం వందే యత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం తీక్షతంశ్రమహాకాయ కల్పాంత దహనోపమే భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఓం నమ శివాయ. కొలుగోరు న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 9, 2026 సోమవారం. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు అమ్మవారికి భైరవుడికి ఇష్టమైన అష్టమి తిథి కలిసి వచ్చింది. దీనిని సోమవారం అష్టమి అంటారు. ఈరోజు శివారాధన చేస్తే ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలైనా నయమవుతాయి. దానికి తోడు విశాఖ నక్షత్రం ఉంది. ఇది పట్టుదలకు నిదర్శనం. మరి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉంది పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘ బహుళ అష్టమి. ఈ తిథి ఈరోజు పూర్తిగా ఉంటుంది. సాధారణంగా శుభకార్యాలకు అష్టమిని పక్కన పెడతాం, కానీ దైవీయ కార్యాలకు పరిహారాలకు ఇది అద్భుతమైన రోజు. మరి ఇక ఈ నక్షత్రం విషయానికి వస్తే గురువుకు మరియు అగ్నిదేవుడికి సంబంధించిన విశాఖ నక్షత్రం ఉంది. అంటే విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకోవడం, వాదోపాదాలు గెలవడం సులభం అవుతుంది. ఈరోజు అష్టమి కావడంతో పాటు సోమవారం నాటి గండాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది. వారం మొదట్లోనే వచ్చే ఈ రాహుకాలంలో ప్రయాణాలు చేయడం, కొత్త పనులు మొదలుపెట్టడం అసలు మంచిది కాదు. ఈరోజు 2 సార్లు దుర్ముహూర్తం ఉంది. మధ్యాహ్నం 12:40 నుండి 1:25 వరకు సుమారుగా, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:40 వరకు కూడా ఉండడం జరిగింది. అష్టమి తిథి ప్రభావం వలన ఈ సమయాల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మరి మంచి సమయం ఎప్పుడు అంటే సాయంత్రం ప్రదోషకాలం మరియు సూర్యాస్తమయ సమయం శివ పూజకు చాలా శ్రేష్టం. విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి మధ్యాహ్నం 1:30 తర్వాత దుర్ముహూర్తం ముగిశాక మీ పనులు చేసుకోవచ్చు. ఈరోజు సోమవారము, అష్టమి మరియు విశాఖ నక్షత్రం కలయిక. ఆరోగ్యం కోసం శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి లేదా మహామృత్యుంజయ మంత్రం జపించండి. భయాలు పోవడానికి సాయంత్రం కాలభైరుడికి లేదా శివుడికి దీపం వెలిగించండి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల రాహుకేతు దోషాలు తగ్గుతాయి. పరమేశ్వరుడికి కృపతో మీ కష్టాలను తొలగిపోవాలని కోరుకుంటూ రేపటి పంచాంగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ. స్వస్తి.